లైవ్ షోకి తిరిగి స్వాగతం. రాష్ట్ర విభజనకు పునాది వేసింది తెలుగుదేశం పార్టీ అన్న కాంగ్రెస్ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 48% మంది అవునని, 52% మంది కాదంటున్నారు. ఈ కథలు పరిచయం శ్రీ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, 20 సూత్రాల కమిటీ మాజీ చైర్మన్. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, శాసనసభ మాజీ సభ్యులు, భారతీయ జనతా పార్టీ నేత. శ్రీ కమ్మబాటి రామ్మోహన్ రావు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. ఇక నాగార్జున సాగర్ నుంచి సీతారాం నాయక్ గారు, లోక్సభ సభ్యులు, మహబూబాబాద్ లోక్సభ సభ్యులు, ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ముందుగా ఏపీ ప్రత్యేక హోదా అంశం మళ్ళీ పెద్ద ఎత్తున వివాదంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా తీసుకుని, దీన్ని ప్రతిష్టగా తీసుకుని విమర్శల జడివాన కురిపిస్తోంది. ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా గుంటూరులో నిరాహార దీక్ష, ఒకరోజు నిరాహార దీక్ష చేసి ఏపీ ప్రభుత్వం పైన, మోడీ ప్రభుత్వం పైన రెంటిమైన విమర్శల ధ్వజతో ముంచెత్తారు. అదే సమయంలో మరి కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవడం కోసం తంటాలు పడుతున్నట్లుగా నిన్న కర్నూలులో జరిగిన చంద్రబాబు పర్యటన కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు తీవ్రంగా విమర్శిస్తూ, కేవలం లెజెండ్ సినిమా పర్యటన కోసం ఈ పర్యటన పెట్టుకుని ప్రభుత్వ ధనం వృధా చేస్తున్నారని రాస్తోంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు 24,000 కోట్ల మేరకు రుణాలు మాఫీ చేసేసామని చెబుతున్నారు. అయితే అదే సమయంలో ఆర్థిక కష్టాల్లో ఉన్నటువంటి ఏపీలో ఇప్పటివరకు 3 క్యాంపు ఆఫీసుల మీద 45 కోట్లు, అలాగే స్పెషల్ ఫ్లైట్ల కోసం 15 కోట్లు ఖర్చు పెట్టారంటూ ఒక ఆంగ్ల పత్రిక బ్యానర్ కథనాన్ని ఇచ్చింది. సో ఈ పరిణామాలన్నింటి మీద నిజంగానే ఏపీ ఆర్థిక కష్టాలు కానీ ఇతరత్ర, ఒకవైపు ఆర్థిక కష్టాలు ఉన్నాయంటూనే 1,000 కోట్లు నేను సాయం చేస్తున్నాను, డ్వాక్రా రుణాలకు కూడా రద్దు చేయబోతున్నాను, లేదా ఎన్జిఓలు జీతాలు పెంచాను, ఇవన్నీ ఇది ఎట్లా? ఒక పక్క ఆర్థికంగా డబ్బులు లేవంటూనే మరో పక్క ఇవన్నీ చేయగలుగుతున్నారంటే ఏమిటి దీంట్లో ఉన్నటువంటి రహస్యం? అట్లాగే ప్రత్యేక హోదాపై మోడీ, చంద్రబాబులు ఇద్దరు మోడీ దగ్గర మోకరిల్లుతున్నారని వీరు విమర్శిస్తున్నారు. ముందుగా తులసిరెడ్డి గారు చెప్పండి, ఏమిటి కాంగ్రెస్ పార్టీ రివైవల్ కోసం చేస్తున్న ప్రయత్నం ఏమైనా ఉపయోగపడుతుందో? అయితే ముద్దుకృష్ణనాయుడు గారు లాంటి వాళ్ళు ఏమన్నారంటే, రాహుల్ గాంధీను సోనియా గాంధీ వెళ్ళి మోడీ ఇంటి దగ్గర ధర్నా చేయాలని ఆయన సలహా ఇస్తున్నారు. మీరేం చేస్తారు? ఇప్పుడు సరే, రివైవల్ ఆటోమేటిక్గా అవుతుంది, ఎందుకంటే వాళ్ళ వైఫల్యాలు. ఇది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది ఈరోజు చెప్పింది కాదు. 2014 ఫిబ్రవరి 20 తారీఖున రాజ్యసభ ముఖ్యంగా ఆనాటి ప్రధానమంత్రి హోదాలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ నుండి ఆ రోజు స్పెసిఫిక్గా చెప్పారు ఆయన, స్పెషల్ కేటగిరీ స్టేటస్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంప్రైజింగ్ 13 డిస్ట్రిక్ట్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years అని. దాంట్లో చూస్తాం, చేస్తాం, పరిశీలిస్తాం, పార్క్లామని చెప్పలే, ఇస్తాం, ఇచ్చి తీరుతామని చెప్పేసి కేటగిరికల్గా స్పష్టంగా చెప్పారు. దాని తర్వాత 2014 మార్చి 2న యూపీఏ క్యాబినెట్లో రెజల్యూషన్ పాస్ చేసి ప్లానింగ్ కమిషన్కు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, దాని తర్వాత ఎన్నికల షెడ్యూల్ రావడము, గవర్నమెంట్ మారడం జరిగింది. కేంద్రంలో యూపీఏ 3 వచ్చింటే కన్నా ఆటోమేటిక్గా 2014 జూన్ 2నే రాష్ట్ర విభజన జరిగిన రోజే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రాకి వచ్చిండేది. అక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి కాంగ్రెస్కి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలా. అదే రోజు 2014 జూన్ 2న సోనియా గాంధీ గారు ఆ రోజు లెటర్ రాశారు. రాష్ట్ర విభజన జరిగిన రోజే వచ్చేసి దాన్ని గుర్తు చేశారు. మళ్ళా రెండోసారి లెటర్ రాశారు. సాక్షాత్తు 2014 మార్చి 17న పార్లమెంట్ లోక్సభలో ఆవిడ స్వయంగా చెప్పింది, రాష్ట్ర స్థాయిలో అది కోటి సంతకాల ఉద్యమం కానీ, లేకుంటే 5 రోజుల నిరాశ కానీ కంటిన్యూస్గా దాని మీద స్పెషల్ కేటగిరీ స్టేటస్ తంటాలు పడుతుంది. కానీ ఏం మీ పార్టీ లేచే పరిస్థితుందా ఏపీలో? ఇంకా ఎందుకు? ఇప్పుడు వచ్చేసి చాలా మార్పు, గణనీయమైన మార్పు వచ్చింది. ఎట్లా? ఒకప్పుడు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అంటే ఏ విధంగా వచ్చేసి ఆ పరిస్థితి ఉన్నదో, ఇప్పుడు ఈ లోపల బీజేపీ మీద, టీడీపీ మీద ఆల్మోస్ట్ ఆ స్థాయికి వచ్చేసింది. అంతా ఆ స్థాయికి బీజేపీ మీద అయితే నిజంగా బీజేపీ మీద పూర్తిగా ఆంధ్రప్రదేశ్ను నిర్లక్ష్యం చేస్తూ ఉంది అనేది మోడీ గారికి ఢిల్లీ ఎన్నికలకు ముందు ఏ స్థాయి ఉన్నదో, చాలామంది బీజేపీలోకి పోతారేమో అనే పరిస్థితి ఉన్నది. ఆ ఢిల్లీ ఎన్నికల ఫలితము, తర్వాత రైల్వే బడ్జెట్, తర్వాత యూనియన్ బడ్జెట్, తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఇవన్నీ ఒకదాని మీద ఒకటి వచ్చేసి ఈరోజు బీజేపీ అంటే ఒక విధమైనటువంటి హేట్రెడ్ భావం వచ్చేసి, వెంకయ్యనాయుడు గారు అంటే గతంలో కొంచెం బాగా గౌరవం ఉండేది, పార్లమెంట్లో బాగా ఫైట్ చేశాడు అని చెప్పేసి. కానీ ఈ లోపల ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ పాపం ఆయన ఇమేజ్ని కూడా ఆయన ఇబ్బంది పడుతున్నాడేమో కానీ అమాంతంగా దెబ్బతీసింది.
కాబట్టి మోడీ అంటే చంద్రబాబు భయపడుతున్నారని అనేది రెండవది వచ్చింది. ఇది బీజేపీకి సంబంధించినది. రెండవది చంద్రబాబు వచ్చేసి ఆయనకు కేంద్రంలో పలుకుబడి తగ్గిందేమో, మోడీ దగ్గర విలువ లేదేమో అనేది ఒకటి వచ్చింది. రెండవది వచ్చేసి ఏమి ఇంత అసమర్థుడా వచ్చేసి ఏదో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రిగా ఏదో బాబు మోడీ జోడీ బాగుంటుందని చెప్పేసి మనం అనుకుంటే ఏమీ సాధించలేకపోతున్నాడే, ఇంత అసమర్థుడా అని చెప్పేసి అట్లా మోడీ దగ్గర విలువ లేనట్టుగా ఒకటి. రెండవది వచ్చేసి అసమర్థుడుగా చంద్రబాబు మీద భయపడుతున్నాడు. మోడీ ఒక ప్రత్యేక హోదా తప్ప మిగతాట్లో హెల్ప్ చేస్తానే ఉన్నారు కదా ఏపీ ప్రభుత్వానికి. ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్తాడు, ఆయన పెద్ద లెక్క చెప్తాడు, 8,000 కోట్లు ఇచ్చారని వాళ్ళు శ్రీనివాస చౌదరి గారు చెప్పారు, రామ్మోహన్ గారు చెప్పారు, వీళ్ళంతా ఫండమెంటల్ గా 2014-15కు సంబంధించి రెవెన్యూ లోటును 16,200 కోట్లను కేంద్రం భరించాలని చెప్పేసి సెక్షన్ 46 16,000 కోట్ల అమౌంట్ లేదు దాంట్లో. అమౌంట్ ఇక్కడ లెక్క దాంట్లో అమౌంట్ లేదు. కానీ ఫైనాన్స్ కమిషన్, 4th ఫైనాన్స్ కమిషన్ ఆల్మోస్ట్ చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, కానీ కేంద్రం ఇచ్చింది 2,200 కోట్లే. కానీ రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. కాబట్టి దాన్నే 2014-15 ఆర్థిక సంవత్సరం అయిపోయింది. 16,000 కోట్ల రెవెన్యూ ఉండుంటే, లోటు ఉండుంటే అయితే 8,000 కోట్లు రుణమాఫీ ఎట్లా చేయగలుగుతారు, 8,000 కోట్లు 9,000 కోట్లు ఎన్జిఓలకు జీతాలు ఎట్లా పెంచగలుగుతారు, 350 కోట్లు సంక్రాంతి కానుక కింద ఎట్లా ఇవ్వగలుగుతారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా అనేక డ్వాక్రా రుణాలకి మరొక 8,000 కోట్లు ఖర్చు పెడతామని చెబుతున్నారు. నిజంగా రెవెన్యూ లోటు అంత ఉండుంటుందా? సరే, మీరు ఏపీ ఇంట్రెస్ట్ ఇచ్చా మీరంతా మాట్లాడుతున్నారు, ఈ పక్క డెవలప్మెంట్ జరిగింటే కదా. బడ్జెట్ లో 816 కోట్లు హౌసింగ్ కు కేటాయించారు, 816 పైసలు ఖర్చు పెట్టలేదు బడ్జెట్ లో. ఒక్క హౌసింగ్ చెప్తాను, 816 కోట్లు 2014-15కు ఆంధ్రప్రదేశ్ ఆపేసి పెట్టారంట. ఇరిగేషన్ కు అంతే, అక్కడ డెవలప్మెంట్ అనేదే లేదు. ఈ యొక్క సంవత్సరం పాటు డెవలప్మెంట్ 11 నెలలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. నేను చంద్రబాబు గారు మరొకసారి చెప్పండి, ఒక్క ఇల్లు కట్టారా? ఒక ఇల్లు కట్టలేని వాళ్ళు సంవత్సరం పాటు ఇంతవరకు ఈ యొక్క ఇళ్ల పథకం హౌసింగ్ స్కీమ్ 79-80 ప్రాంతంలో వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కూడా కట్టినటువంటి ఏకైక సంవత్సరం ఏదన్నా ఉందంటే అది 2014-15కే. ఇంతకంటే వచ్చేసి ఆ ప్రభుత్వం యొక్క పనితీరుకు నిదర్శనం అవసరం లేదు. ఒక్క నిమిషం, భుజంగరావు విశాఖపట్నం నుంచి లైన్ లో ఉన్నారు. భుజంగరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. గుడ్ గుడ్, మాట్లాడు. మోడీ గవర్నమెంట్ వచ్చి చేసింది లేదు సార్, తప్పించి చేసింది లేదు సార్. ఒక ఉదాహరణ సార్, మాజీ సైనికులు అందరికీ 100 పెన్షన్ ఇస్తామని ఆయన ఎన్నోసార్లు చెప్పారు సార్. ఇంతవరకు సుమారు 25 లక్షల మంది కూడా దాని కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడి రేపిస్తామనేసి అదొక పెద్ద సమస్య సార్. మన ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఏమంటే మాటలతోనే సరిపోతారు తప్పించి పనుల పరంగా ఏమి లేవు సార్. ఒక మాజీ సైనికులకు కూడా ఎంత బాధపడుతున్నారో రోజు నేపాల్లో గేపాల్లో ఎక్కడ కొట్టిన సైన్యం తోలిక సేవలు చాలా మంది సైనికులు దీని మీద చాలా డైరెక్ట్ గా ఉన్నారు సార్. మానసికంగా ఎంత సైన్యంలో పనిచేసే వ్యక్తిగా తెలుస్తుంటారు ఆ బాధ ఏమిటనేసి. రైట్, మీ ఆవేదన అర్థమైంది. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు మీరేమంటారు? అఫ్ కోర్స్ ఈ ప్రాంతం అయినప్పటికీ కూడా మొత్తం ఇష్యూ అంతటిలోనూ అన్ని విషయాలు మాట్లాడే ఒక నాయకుడిగా మీరు ఎట్లా చెప్తారు? ఒకటి, ఆ రోజు రాజ్యసభలో పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందన్న వాదన తీసుకొచ్చింది. సరే, అక్కడ వెంకయ్యనాయుడు గారు ముఖ్య నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క కన్సర్న్ ఆయన వాయిస్ చేశారు, అది సహజం. ఆ రోజు ప్రత్యేక స్పెషల్ కేటగిరీ ఇవ్వాలి అని చెప్పి అనడము, దానికి ప్రభుత్వం ఒప్పుకోవడం, అదంతా జరిగింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఖచ్చితంగా దానికి అన్ని రకాలుగా సాయం చేయాల్సింది, దాన్ని ఎవరు కూడా కాదన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీని తప్పబడతా ఉన్నారు చాలామంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీకి బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఏమీ లేదు. కానీ ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ బీహార్ అడుగుతా ఉంది, చాలా రాష్ట్రాలు అడుగుతా ఉంది. ఒడిశా అయితే ఇంకా ఏపీ ప్రభుత్వానికి కానీ ఏపీలో ఉన్న అధికార పార్టీకి కానీ అపోజిషన్ కానీ ధైర్యం లేదు, తీర్మానం కూడా చేయలేకపోయారు. ఒడిశా, బీహార్ ఇటువంటి వాటిలో తీర్మానం చేశారు. అంటే బీజేపీ వాళ్ళు అంత భయపెడుతున్నారా చంద్రబాబు గారిని కానీ జగన్ గాని? 16 రాష్ట్రాలు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం కేంద్రం ముందు అభ్యర్థనలు ఉన్నాయి, చాలా సీరియస్ గా కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో ఆ ప్రత్యేక హోదాను తెర మీదకి తెస్తే మొత్తం భారతదేశంలో తేనెతుట్టను కదిలించినట్టు అవుతుంది. దీన్ని సమయం తీసుకొని పరిష్కరిద్దామనే భావన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అయితే ఇక్కడ
ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన లాభాలు కానీ, ఆ ప్రత్యేక హోదాతో వచ్చే బెనిఫిట్స్ కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏ రకంగా మనం ఫుల్ఫిల్ చేయాలో చెప్పమని చెప్పి డిస్కషన్ కూడా కేంద్రం ఓపెన్ చేసింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారితో కావచ్చు, నాయకులతో మీకు ఇబ్బంది ఉంటేనేమో ఇట్లా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని అడ్డంగా తిడతారా? ఒకటి ఇప్పుడు మనము ఒక అష్యూరెన్స్ ఇచ్చాం పీపుల్కి, స్పెషల్ కేటగిరీ ఇస్తామని. కానీ సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా తొందరపడి నిర్ణయం తీసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్కు బాగు చేసిన వాళ్ళం అవుతామేమో కొద్దో గొప్ప, కానీ మొత్తం దేశంలో ఒక విపత్కర పరిస్థితి సృష్టించడం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఏ ప్రభుత్వమైనా సరే, యూపీఏ ఇప్పుడు వచ్చినా కూడా వీరు అంటా ఉన్నారు ఇచ్చేవాళ్ళేమో అంటే, ఇవ్వాలని అనుకున్నా కూడా మిగతా రాష్ట్రాలు అభ్యంతరం పెడితే దాని మీద కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. ఈ రోజు ఒకటే చెప్తున్నాను, 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్ 33% ఇవ్వాలి అని చెప్పి అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి. మరి ఎందుకు అది పార్లమెంట్ లో చట్టం కాలేకపోతుంది? అయితే కొన్ని ఉంటాయి ఇబ్బందులు, వాటి అన్నింటినీ కూడా చర్చల ద్వారా రాజకీయం కోసం అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు అట్లా చేశారంటారు. రాజకీయం అప్పటి పరిస్థితి ఎట్లా అవుతుంది? రాజకీయం కోసం ఒకటి బెనిఫిట్స్ ఏం రావాలా ఆంధ్రప్రదేశ్ కు అనేది ఖచ్చితంగా అందరూ సానుభూతి డైరెక్ట్ గా ఆ మాట చెప్పమని అట్లయితే ప్రధాని మోడీ గారు చెప్పారు కదా, డైరెక్ట్ గా ఎక్కడ చెప్పారు, మేము పరిశీలిస్తా ఉన్నాము. పరిశీలిస్తూనే ఈ లోపల ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఏ రకంగా తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా మీటింగ్స్ కూడా పెడతా ఉన్నారు కదా బహిరంగంగా. ప్రధానమంత్రి గారు అదే మాట్లాడారు, వెంకయ్యనాయుడు గారు అదే మాట్లాడారు, మిగతా నాయకులు అదే మాట్లాడతారు. రైట్, ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు మాట్లాడారు ముందుగా. రవి గారు చింతలపూడి నుంచి లైన్ లో ఉన్నారు. రవి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి సార్. నాకు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. చెప్పండి సార్. మీ అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. ఓకే సార్, నేను ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలనుకుంటున్నాను సార్. మాట్లాడండి దయచేసి. చెప్పమ్మా. సరే సార్. సార్, నేను ముఖ్యంగా ఇప్పుడు వరకు కూడా జరిగినటువంటి ఒక విషయం తెలియజేస్తున్నాను సార్. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎక్కిన రోజు కాడ నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అభివృద్ధి మీద ఇమీడియట్ గా శ్వాసపత్రం విడుదల చేయాలండి. రకరకాల కక్షలు కార్పణ్యాలు పక్కనండి. ఒక పక్కన చూస్తే రుణమాఫీ లేదండి, రైతులు కొట్టుకుంటున్నారండి. ఒకసారి గ్రామ లెవెల్లో చూడండి. 24,000 కోట్లు చేశానని చెప్తున్నారు కదా చంద్రబాబు గారు. నిన్న కూడా 24,000 కోట్లు రుణమాఫీ చేశానని చెప్తుంటే మీకు అందలేదా మరి డబ్బు? అది ఒట్టి నోటి మాటలతో మనం ఇలా డిస్కస్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందండి. ఓకే, చూడండి గ్రామాల్లో ఒకసారి మీ సేవా కేంద్రాలు కూడా వచ్చి చూడండి. తిట్టుకుంటున్నారండి, రకరకాలైనటువంటి భాషలు తెలియజేస్తున్నారండి వాళ్ళ యొక్క. ఓకే, మరి మీకు మీ మంత్రి గారే కదా మీ రిప్రజెంటేటివ్, అక్కడ అడగలేదా మంత్రి గారు సుజాత గారిని? సార్ అడిగాం సార్. అసలు ఆవిడకైతే అసలు ఉంటున్నారో ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి అండి ఆవిడ. రైట్, రామన్ గారు సమాధానం చెప్పండి. చెప్తాను. ఇప్పుడు 2-3 ఇష్యూస్ మీరు తీసుకొచ్చారు ఇందులో. బేసిక్గా విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి, అంటే మేము ఈ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలకి న్యాయం చేయాలని మా నాయకుడు అక్కడ నిరాహార దీక్ష ఇస్తే రకరకాలుగా మాట్లాడారు. ఏమిటి చెప్పాము? బిల్లులో తప్పులు తడకుంది, న్యాయం ఉంది, 2 ప్రాంతాలకి న్యాయం చేయమని చెప్పడం జరిగింది, పెడచేమని పెట్టారు. బిల్లు ఏ విధంగా పాస్ చేశారో మీరు చూశారు. నిజంగా ఇదే కాంగ్రెస్ నాయకులే వాళ్ళ నిరాహార దీక్ష ఎక్కడగా చేయాల్సింది, అక్కడ సోనియా గాంధీ గారి ఇంటి దగ్గర, లేకపోతే మన్మోహన్ సింగ్ గారి ఇంటి ముందు. మీకు ఇబ్బంది లేకుండా కాదు, ఇబ్బంది నేను రాజకీయంగా చెప్పట్లా. ఎందుకంటే కాదు, ఆ బిల్లు మీరు చదివితే తప్పులు తడక ఎందుకు అంటున్నానంటే ఎగ్జామిన్ అని అంటాడు రైల్వే జోన్. ఎందుకంటే ఇదే జయరాం రమేష్ బిల్లు ఎవరైతే పొందుపరిచారో రాశాడో మాతో పాటు గవర్నమెంట్ రాగానే అందరి మంత్రుల దగ్గరికి అతను కూడా తీసుకెళ్ళాం, ఎందుకంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయ నాయన అని. అయితే నేనేం చేయను మేడం చెప్పిందని అంటాడు అతను. అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్ర విభజన జరగాల, ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయాలని ఆవిడ అనుకుంటే బిల్లులను పొందుపరిచి ఉండొచ్చు కదా. ఓకే, ఏది ఇవ్వండి, రైల్వే జోన్ ఇచ్చేయండి, లేదు. రెండవది, నిజంగా ప్రత్యేక హోదా దాని మీద ఇవ్వదలుచుకుంటే వాళ్ళు పనిష్ చేసింది, పనిష్ చేశారు, డిపాజిట్ లేకుండా చేశారు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన సంస్థలు పోను, మీరే కొత్తగా. అందుకే చెప్తున్నా, దానికి ఇప్పుడు ఆ బిల్లులో 11 ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే పొందుపరిచారో అవన్నీ 6 ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఫౌండేషన్స్ లోకి వెళ్ళి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. రెండోది, ఎన్డీసీ కూడా అప్రూవల్ అనే బదులు ఈ డ్రామా చేసే బదులు ఫైల్ పెండింగ్ ఉంది. ఒక్క సంతకం ఆ రోజు మన్మోహన్ సింగ్ చేసి ఉంటే ఈవేళ ఈ పరిస్థితి ఉండేది కాదు ఈ రాష్ట్రాలకు. ఆ రోజు ప్లానింగ్ కమిషన్ పంపించారు. మోడీ గారు చేయలేని పని మోడీ గారు ఇప్పుడు చేయలేనంత నిస్సహాయం కాదు చెప్తున్నా. దానికి కూడా ఆయన చేయలేని చెప్పలా, ఇప్పుడు కూడా వాళ్ళు ఇవ్వలేదని చెప్పడం లేదు కదా. మేమేం చెప్తున్నాం అంటే, ఇందాక తులసిరెడ్డి గారు మాట్లాడుతూ అసలు రాష్ట్రానికి ఏమి రాలేదు అని అంటే, నేనేం చెప్తున్నానంటే 13th ఫైనాన్స్ కమిషన్ 3,700 కోట్ల రూపాయలు వచ్చింది, మన రాష్ట్రానికి రావాల్సింది వచ్చేసింది. అదేవిధంగా పోలవరానికి 250 కోట్లు ఇస్తే ఎంతైతే ఖర్చు పెట్టామంత ఇచ్చారో మళ్ళీ ఇస్తామని చెప్తున్నారు. 50 కోట్ల రూపాయలు జిల్లా బ్యాక్వర్డ్ జిల్లాలకి 350 కోట్లు, అవి కూడా. ఇట్లా మొత్తం కలిపితే
దాదాపు 9,000 కోట్ల రూపాయలు రావడం జరిగింది 3 నెలల్లోనే. వాళ్ళు 60,000 కోట్లు అడిగితే 6,000 కోట్లు 10 ఏళ్లలో రాలా ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి. నేనేమన్నానంటే వాళ్ళు ఇంత డబ్బు ఇచ్చిన తర్వాత కూడా మీకు ఆర్థిక కష్టాలు ఉన్నాయని అంటే డెఫిసిట్ లోటు, అందుకే మీకు చెప్తున్నా డెఫిసిట్ లోటు ఎంతైతే ఉందో అంతా ఒకేసారి ఇవ్వలేరు కాబట్టి నెల 500 కోట్లు 600 కోట్లు ఇస్తూ వస్తున్నామని చెప్తున్నారు. అంటే సంవత్సరానికి 6,000 కోట్లు ఎంతో వస్తుంది. అది కూడా ఏది డెఫిసిట్ బడ్జెట్ కూడా. ఇట్లా ఒక్కొక్కటి కూడా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని నిలదొక్కుని, ఎందుకంటే గత ప్రభుత్వం లూటీ చేసేసింది కాబట్టి వాళ్ళ వనరులు పెంచుకొని మన రాష్ట్రాన్ని కూడా ఎంత చేయాలో చేయగలిగినంత చేస్తున్నారు. ఇక స్పెషల్ స్టేటస్కి వచ్చేటప్పటికి అందరూ కూడా దానికి ఇండస్ట్రీస్కి లింకప్ చేస్తున్నాం. యాక్చువల్గా అది వాస్తవం కాదు. 70-30% ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు 30%కి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఇది 90కి వెళ్తుంది వాళ్ళ షేర్. అదేవిధంగా 10%కి వస్తుంది. కానీ అది వేరు. పారిశ్రామిక విధానానికి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం వేరు. వాటికి 7 జిల్లాలు ఏదైతే బ్యాక్వర్డ్ జిల్లాలు గుర్తించామో అక్కడ ఇస్తున్నామా లేదా, అదేవిధంగా ఇండస్ట్రీ స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తామా లేదా, దాన్ని ఆ పరిగణలో తీసుకోవాలి. ప్రత్యేక హోదా ఇస్తే సెంట్రల్ ఎక్సైజ్ సెంట్రల్ కస్టమ్స్ మొత్తం రద్దయిపోతాయి. అదే అక్కడే కొంచెం టెక్నికల్ గా అందరం కూడా ప్రజల్లో కూడా మనకు కూడా ఒక మిస్లీడ్ ఏమవుతుందంటే అది ఇస్తే అది వస్తుందని. అది వాస్తవం కాదు. పక్క రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఇచ్చారంటే దానికి లింకప్ చేసి ఇచ్చారు కాబట్టి అది వస్తుందే కానీ ఇది ప్రత్యేక హోదాకి కేవలం 90-10 రేషియో మాత్రమే మనకు వస్తుంది. ఒకటి సరే, అది చెప్పగలరా? అది ఇవ్వలేను అని వాళ్ళు కూడా చెప్పట్లా, ఇవ్వము అని వాళ్ళు కేంద్రం కూడా చెప్పలా. రెండోది తీర్మానం చేయలేరు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడ అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఒక్క నుంచి వాళ్ళతో తగాదా పడటం లేదా మేము బయటికి రావడం, అంతేగాని సమస్య పరిష్కారం కాదు. సమస్య పరిష్కారం ఏంటి, మనం దపదపాలుగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకున్న ఇబ్బందులు చెప్పి ఎప్పటికప్పుడు కన్విన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ ప్రక్రియలో మా నాయకుడు, అంతేగాని ఆయన దాసోహం అయిపోయాడు లేకపోతే అధికారం లేదో లేదా ఇవన్నీ కూడా కాదు. అంటే ఒక్క మాట మీకు గుర్తుండే ఉంటుంది, కాంగ్రెస్ ఎంపీలను పట్టుకుని దద్దమ్మలు సన్నాసులని ఎన్నిసార్లు చంద్రబాబు గారు తిట్టారు. నేను అనలేదు అంటే అప్పుడు, ఎందుకంటే ఇప్పుడు బతిలాడి తెచ్చుకోవాలంటున్నారు. అప్పుడేమో సన్నాసులు కాదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇవ్వకపోతే మీరు చెప్పేది వాళ్ళు ఇస్తూ వస్తూ ఉన్నారు. అది కూడా ఇవ్వనని చెప్పడం లేదు. ఈ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు మేము ఏం పెట్టాం, ప్రయారిటైజ్ చేసాం. ముందు డెఫిసిట్ బడ్జెట్, రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి లోటు బడ్జెట్ ని అర్జెంటుగా ఆదుకోండి. తర్వాత రాజధాని నిర్మాణానికి, తర్వాత ఏదైతే ఉందో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఉన్నాయో అవన్నీ త్వరితగతిగా పూర్తి చేయండి. బిల్లులో పొందుపరిచిన మొన్న కూడా మేమందరం వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళి అరుణ్ జైట్లీ గారు వెళ్ళినప్పుడు ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచి ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. అసలు ఇంత అసహనం అయితే ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయారు, ఎవరు గుర్తింపు లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు రైతుల గురించి మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాలు ఎప్పుడన్నా రైతు గురించి పార్లమెంట్లో మాట్లాడాడండి? ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అనంతపురం వచ్చి భిక్షాటన చేసి రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు. 1,36,000 మంది దేశం మొత్తంలో రైతులు చచ్చిపోతే నోరెప్పలేదు. ఇదే రాష్ట్రంలో వేల మంది రైతులు చనిపోతే ఒక్కరోజు కూడా నోరెప్పలేదా రాహుల్ గాంధీ గారు? ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారు. అంటే నేనేమంటున్నానంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఊరికే బొక్కాయించినా మమ్మల్ని గౌరవిస్తారో లేకపోతే ఇది చేస్తారో నేను అంటున్నా. వాస్తవాలు ఉండాలి, వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. ఈవేళ ప్రభుత్వం వచ్చింది, విభజన జరిగింది. కరెక్ట్. విభజన జరిగిన నేపథ్యంలో ఇప్పుడు నిన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, లెజెండ్ సినిమా కోసం వెళ్ళడం కోసం అక్కడ డబ్బు ఖర్చు పెట్టారని. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది క్యాంప్ ఆఫీసర్ కోసం 45 కోట్లు ఖర్చు పెట్టారు. అట్లాగే స్పెషల్ ఫ్లైట్ 16 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా మీరు ఇటుకి ఇవ్వండి అని మమ్మల్ని అందరిని అడిగి మీరు కోట్లు ఇట్లా ఖర్చు పెడితే కాదు. అక్కడ ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ ఎప్పుడో పెట్టిన ప్రోగ్రామ్ ఉంటే దాంతో పాటు ఇది కూడా ఉంది కాబట్టి వెళ్తే దానికి లింకప్ చేయడం అనేది, అంటే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు కోసం దానికి వెళ్ళారా లేకపోతే కాదండి. శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రజలు తెలుసు. కరెక్ట్, మంచి పాయింట్ అడిగారు. వెళ్ళలేరంటే ఖచ్చితంగా వెళ్ళగలరు. అయితే వెళ్ళవలసిన వాళ్ళు దీన్ని అడ్డం పెట్టి, ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫీసుల్లో మనం చూస్తుంటాం, ఏదైనా ఫంక్షన్ ఉందంటే మొత్తం క్యాంప్ అక్కడ మీరు అనేది ఎప్పుడో ఫిక్స్ అయింది. నేను అదే మీరు అనేది ఎప్పుడో ఫిక్స్ అయింది కాబట్టి అక్కడ ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి ఇది కూడా ఉందనే పాటికి అక్కడ ఊళ్ళో ఉన్నారు కాబట్టి దీనికి కూడా వెళ్ళడం జరిగింది. అంతేగాని దానికి లింక్ లేదంట. ఎట్లా అది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అంత నేను అదే చెప్పబోతున్నప్పుడు వేరే ఇష్యూస్ ఏమీ లేవు కాబట్టి ఏమి చెప్పినప్పుడు కాదు. ఉనికిని పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక ఉనికిని కాపాడుకోవాలి కాబట్టి ఏ విధంగా మాట్లాడాలంటే దుర్వినియోగం జరుగుతోంది. ఎక్కువ సరిగా ఇతరికి చంద్రబాబు గారి మీద ఇట్లాంటి విమర్శలు చాలా తక్కువ ఉండే, కానీ ఈసారి ఎక్కువ వస్తా ఉన్నాయి అనేది ఏమి లేదు, వేరే ఇష్యూస్ లేదు కాబట్టి. అట్లా కాదు. ఇప్పుడు ఇండస్ట్రీస్కి ఇతరికి 150 కోట్లు ఇస్తే ఏడాదికి గొప్ప, ఒక్కసారి 2,060 కోట్లు ఇచ్చారు. పుష్కరాలకి గతసారి 60 కోట్లు ఇస్తే ఈసారి 1,500 కోట్లు ఇచ్చేసారు. 2 నెలలు ఎట్లా చేస్తారని పేపర్లే రాస్తున్నాయి. రెండోది కూడా
ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు, స్పెషల్ ఫ్లైట్ అని అక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు ఎంత కాలాన్ని ఇప్పుడు మ్యాక్సిమం టైం యూటిలైజ్ చేసుకుని సమయాన్ని అంతా ప్రజలకు ఉపయోగించాలనే ఉద్దేశంతో, కానీ దీని బదులు 4 మేజర్ ఇండస్ట్రీస్ వస్తే ఈ పెట్టే 50 కోట్ల 60 కోట్ల మామూలు ఫ్లైట్ కి స్పెషల్ ఫ్లైట్ కి తేడా సమయం అట్ట కాదు, మామూలు బయట ఆ టైంకి వెళ్ళాలి, ఆ టైంకి వెళ్ళాలి, ఆ టైం దాకా వెయిట్ చేయాలి. ఎప్పటికప్పుడు ఉంటే ఎప్పుడు పని చూసుకుని అప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళినా, హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు కాదండి, ఈ షెడ్యూల్ ప్రకారం ఉంటాయి, ఆ షెడ్యూల్ ప్రకారం ఈయన వెళ్ళాలి. అయితే మీరు చెప్పేది ఏంటంటే పత్రికల్లో రకరకాల అంటే ప్రభుత్వం రోజు అట్లా పక్కేమో మా దగ్గర డబ్బులు లేవని చెబుతారు, ఇంకో పక్కేమో 1,000 కోట్ల రుణాలు ఉంటుంది. ప్రొడక్టివిటీ పెంచుకునే విధంలో మార్గంలో భాగమే తప్ప ఇది అంటే ప్రతి నిమిషం కూడా వాళ్ళకి ఉపయోగించాలనే ఉద్దేశం. ట్రైన్ లో కూడా వెళ్ళొచ్చు, కార్లో కూడా వెళ్ళొచ్చు అనుకుంటే. రైట్, 6 గంటల ప్రయాణం చేయాలి. రైట్. రామ్మోహన్ గారు కంచిచర్ల నుంచి లైన్ లో ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం, మాట్లాడండి ప్లీజ్, దయచేసి. రామ్మోహన్ రావు మాట్లాడతారా? రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ ఒక సంతం పెట్టి అయితే కానీ అంటున్నారు. అంతవరకు బాగానే ఉంది సార్, కానీ బీజేపీని తెలుగుదేశం కలిసి ఇచ్చిన హామీ ఏంటి సార్? ఫస్ట్ 12 సార్లు 13 సార్లు కేంద్ర ప్రభుత్వం ఏపీ విభజన తర్వాత మీటింగులు పెట్టి మీకు ఏం కావాలో చెప్పండి, క్యాపిటల్ ఎక్కడ కావాలి, ఏ ఫండ్స్ కావాలి ఏంటని అడిగితే ఒక్కడు వెళ్ళలేదు. మేము వెళ్తాం ఏంటని చెప్పి ఎవరికాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు, వీళ్ళ తరఫున కూడా ఎవరు వెళ్ళలేదు, కమిటీకి అటెండ్ అయ్యి కనీసం చెప్పలేదు, ఏం కావాలో చెప్పలేదు. వెళ్ళిన రావుడి సాంబశివరావు పురంధరేశ్వర గారు వెళ్తే వాళ్ళ మీద అందరు కలిసి ఇంత తట్టిన మట్టి వేసారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పే అనుకోండి, కాదనట్లేదు. రైతు విషయంలో కూడా రైతు ఆత్మహత్యలు చాలా జరిగినాయి అంటున్నారు. ఓకే, కాంగ్రెస్ పార్టీ తప్పు చెప్పింది కాబట్టి అధికారాన్ని ఇవ్వలేదు, దించేశారు. మీరు కూడా మళ్ళీ అదే తప్పులు చేస్తారు సార్. రామ్మోహన్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈవేళ గ్రామాల్లో పవర్ 24/7 పవర్ సమస్య ఉందా? ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో పవర్ ఉందా లేదా? రెండవది పెన్షన్ వస్తుందా లేదా? రాగానే ప్రభుత్వం చేయలేదనేది వాస్తవం కాదు. రెండోది కేంద్రం నుంచి కూడా మేము ఇవ్వట్లేదా, వాళ్ళు ఇవ్వము అని వాళ్ళు చెప్పడం లేదు, ఇస్తామని చేస్తున్నప్పుడు మీకు ఈ మాత్రం 8 నెలల్లోనే అన్ని ఒకేసారి రావాలి అని అంటే ఇవి కూడా అర్థం చేసుకోవాలా. అందువల్ల మిగతా ఇచ్చినపోయినా స్పెషల్ హోదా ఇచ్చేస్తే గొప్ప పేరు వచ్చేసేది కదా మీకు కానీ బీజేపీకి కానీ. అంటే ఇప్పుడు మీరు ఎలక్షన్ ప్రామిసెస్ లో రకరకాలు చేశారు, ఏదో సరే జరుగుతూ ఉన్నాయి. స్పెషల్ స్టేటస్ అన్నది అందరూ ఫీల్ అయింది ఏంటంటే అబ్బో మా ఓటాళ్ళం మీరంతా సమైక్యవాదని నేను ఓపెన్ గా చెప్పాను. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది విభజన జరిగితే, మీరే చెబుతున్నారుగా ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ లేదు అంటే. మీరు 10 ఏళ్ళు అధికారులు చేసిన వాళ్ళే మేమేం చేయలేదని మీరే చెబుతున్నారు. అలాంటప్పుడు విభజన జరిగినప్పుడు స్పెషల్ స్టేటస్ వస్తే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది అనుకుంటే మీరు ఇప్పుడు అదేమో చూడండి అంటున్నారు. ఇప్పుడు రామ్మోహన్ రావు కంచిచర్ల నుంచి మాట్లాడుతూ ఎవరు అడగలేదు జగన్ గాని ఈయన గాని అన్నాడు కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విభజన చేసే ముందు 4 లక్షల కోట్లు అంటే ఎంత ఆపాశంగా మాట్లాడారండి. ఆ రోజు చంద్రబాబు నాయుడుకి 4 లక్షల కోట్లు అవుతుంది. ఈ రాజధాని నిర్మాణం జరగాలంటే ఇన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని రావాలంటే అక్కడికి ఎంత సమయం పడుతుంది, ఎంత డబ్బు కావాలి, ఇవన్నీ కావాలని కూడా ఆయన ఆ రోజు స్పందించడం జరిగింది. దాని మీద కూడా రకరకాల విమర్శ చేశారు. నేనేమంటున్నానంటే ఈవేళ కావాల్సింది రాజకీయ పార్టీలకైనా మనకైనా విమర్శలు కాదు. ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎన్నికలప్పుడు ఏదైనా మాట్లాడచ్చు. మేము తప్పు చేస్తే రేపు ప్రజల దగ్గరికి వాళ్లే చెప్పొచ్చు కదా. అప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడలేదు, ఇంత మటుకి గాడిలోనే పడలేదు కదా పరిపాలన. ఓకే, గాడిలో పడలేదంటే అధికారులు కాదు, నిన్న కదా అధికారులు వచ్చింది, ఎందుకు మేమే చెప్తున్నాం. అధికారులు ఐఏఎస్ బిక్కబోల్ నుంచి భాషా గారు లైన్ ఉన్నారు. భాష గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు మన సీఎం గారు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని దేశాన్ని స్పెషల్ హోదా సంపాదిస్తే సార్ ఇండస్ట్రీస్ అదే వస్తాయండి. అది సామాన్య మామూలు చేస్తే వాళ్ళు వేయట్లేదు, పరిపాలించే వాళ్ళకి తెలియట్లేదండి. అప్పుడు స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళినా మనం అంతా శబాష్ అంటావా? ఎందుకు సార్ వాళ్ళే వస్తారండి, వాళ్ళు వస్తారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని, వాళ్ళే స్పెషల్ ఫ్లైట్ వేసుకొస్తారంటారా? ఈ బాగుంది, మీరు ఎల్లకెళ్ళి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఇండస్ట్రీస్లే వస్తారని చెప్తున్నారు సార్. చెప్పండి కేసీఆర్ గారు. నేను 6,000 రూపాయలు జీతం సామాన్యంగా నాకు దేశంలో జ్ఞానం మరి పెద్దలకు తెలియట్లేదండి అది. ఓకే సార్, రైట్, ధన్యవాదాలు. మోహన్ రావు గారు గుంటూరు నుంచి ఈ పాయింట్ బాగుంది. మీరు మనం లెక్కర్లేదు సార్, ఇండస్ట్రీస్లే వాళ్ళే స్పెషల్ ఫ్లైట్ వేసుకొస్తారు అన్నారు. మంచి డైలాగ్ చెప్పారు మిత్రమా భాష, మిమ్మల్ని అభినందిస్తున్నాం. రైట్, ఓకే. మరొకరు మోహన్ రావు గుంటూరు. హలో హలో, నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్, అక్కడ ఉండే వాళ్ళందరికీ నమస్తే సార్. నమస్తే.
సార్ కరెంటు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కరెంటు ఇచ్చారు అంటున్నారు సార్. ఆ పేదలకి ఉండాలి ఒక బల్బు, ఒక టీవీ ఏదో ఉంటాయి. తర్వాత ఉపయోగించే వాళ్ళందరూ ఇండస్ట్రీలో అందరూ వాళ్ళకే ఉపయోగపడుతుంది కానీ పేదలకు ఉపయోగపడతలేదు సార్. అది ఒకసారి టీడీపీ నాయకులు గుర్తుంచుకోవాలి సార్. ఓకే, ఎక్కడ ఇబ్బంది ఉంది బ్రదర్? ఇబ్బంది ఉందని చెప్పట్లేదు. మాకేం ఉపయోగం? మాకు ఎట్టో కరెంట్ వస్తే మాకు అది కూడా లేకపోతే అది కూడా అదే చీకట్లో ఉండేవాళ్ళు అని చెప్తారు. అంటే కాదు, విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జరిగిన మేలు ఏదన్నా ఉంటే కరెంట్ మిగులు, అది కూడా మీ ఖాతాలో వేసుకుని మేమే సాధించామని ఘనంగా చెబుతారు మీరు. అంటే కాదు ట్రాన్స్మిషన్ లాసెస్ ట్రాన్స్మిషన్ లాస్ తగ్గించి ఇప్పుడు ఆశ్చర్యం, మీరు ఆశ్చర్యపోవాలంటే హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఎనడానికి కరెంట్ కోత లేకుండా ఏ సంవత్సరంలో ఉందా? చంద్రబాబు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోహి గారు. కానీ ఇప్పుడు ఆశ్చర్యంగా కరెంట్ కోత లేదు. ఇప్పుడు మీరు కేసీఆర్ మెచ్చుకోవాలా లేదా? హైదరాబాద్ లో కరెంట్ కోత ఉందా? కానీ జిల్లాలకు వెళ్ళండి. నేను హైదరాబాద్ గురించి జరిగాను. ఈవెన్ తెలంగాణలో కూడా మరీ అంత ఎక్కువ కరెంట్ కోత ఉన్నట్టుగా మొన్న రోజు మీరు చర్చ నడిపితే చాలా మంది ఓళ్ళ నుంచి కూడా ఫోన్ చేసి చెప్పారు. మరి ఇక్కడ కరెంట్ కోత ఉంటుంది అనుకున్నటువంటి తెలంగాణలోనే లేకపోతే ఇది విభజన వల్ల జరిగిన ప్రధానమైనటువంటి మేలు అనుకోవాలి. తులసిరెడ్డి గారు, మొదటి నుంచి కూడా మేము విభజన వల్ల రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో పయనిస్తాయని చెప్పి మేము ఫస్ట్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం. 15 ఏళ్ళ నుంచి కూడా ఈ వాదన ముందుకు తీసుకొస్తున్నాం. దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు పదవుల కోసం లేదా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉండాలన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, దీన్ని అడ్డుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ సమస్య ఏమొచ్చింది అంటే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో ఒక సమస్య ఉంది, ఆంధ్రప్రదేశ్ మిగతా జిల్లాలో ఒక సమస్య ఉంది. ఈ రెండింటిని వేరువేరు కోణాల్లో చూసినప్పుడు ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, మేనేజ్మెంట్ అనేది మంచిగా జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు. తెలంగాణలో ఇంకొకటి కూడా ఉంది. ఈసారి కరువు వచ్చింది, పోయిన సంవత్సరం వర్షాలు పడలేదు. అగ్రికల్చర్ పంప్ సెట్స్ కూడా చాలా మటుకు పనిచేయలేదు. తర్వాత వాటర్ లెవెల్స్ కూడా బోర్వెల్స్ వాటర్ లెవెల్స్ కూడా చాలా కిందికి వెళ్ళిపోయాయి. దీంతో పీక్ సమయంలో కరెంట్ యూసేజ్ ఎక్కువ లేదు కాబట్టి అది కూడా ఉపయోగపడి. అయితే ఇక్కడ మైక్రో మేనేజ్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది రెండు రాష్ట్రాల్లో, చిన్న రాష్ట్రాలు. అందుకోసం పెద్ద సమస్యలు చిన్నగా కనబడతాయి. సీతారాం నాయక్ గారు, టీఆర్ఎస్ లోక్సభ సభ్యులు, వారు సిద్ధంగా ఉన్నారు. సీతారాం నాయక్ గారు, ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి మాట్లాడుతున్నాం, దాని మీద కూడా మీరు ఒక కామెంట్ చేస్తే తర్వాత బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ టీఆర్ఎస్ శిబిరంలో ఎట్లా జరుగుతుంది ఏంటనేది మాట్లాడదాం. సీతారాం నాయక్ గారు, ప్రత్యేక హోదా ఏదైతే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏ కండిషన్స్ ఉన్నాయో రీఆర్గనైజేషన్ బిల్లు ప్రకారంగా అది చేయవలసిందే. కొత్త రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు రెండు రాష్ట్రాలకు సహకరించాలని మేము ప్రతిసారి పార్లమెంట్లో ఏ మాట వచ్చినా అక్కడ మాకు ఏదో చిన్న అప్పట్లో ఏదైనా ఉండవచ్చు. ఎందుకంటే మాకు జరుగుతున్నటువంటి అంతర్గత విషయాల లోపల ఏదో ఒక కుటుంబంలో పార్టీలో అంతర్గతంగా జరిగితే దాన్ని బయటికి రావద్దు అన్నట్టుగా మాకు మేము అనుకొని రాష్ట్రాలు వేరుపడ్డప్పటికీ మా ఆశయం ఆకాంక్ష ఒకటి, రెండు రాష్ట్రాలకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి మాట కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలనేది నా ఆకాంక్ష. అది ఎందుకంటే అది మొదటి నుంచి ఎవరికైనా కొత్త రాష్ట్రం ఇప్పుడు అనేక సమస్యలకు వాళ్ళు కూడా గురి అవుతూ ఉన్నారు. అందులో నేను మొదటి నుంచి ఇంతకుముందు కూడా మీ మీడియాలో కూర్చున్నప్పుడు చెప్పాను, నేను ఏదేమైనా కొత్త రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయం అందించాలి, ఆర్థికంగా అందించాలి, మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఇద్దరు ముఖ్యమంత్రులతో మంచి ర్యాపోర్ట్ పెట్టుకున్నారు వాళ్ళు. ఆ దిశగా వెళ్తే మేము, ఎందుకంటే విభజన జరిగినందుకు మాకు ఇద్దరికి లాభం జరుగుతుందని నేను భావిస్తా ఉన్నాను. రైట్, సమాధానం చెప్పండి. అసలు ఖర్చుల మీద కానీ వాటి మీద కానీ రామ్మోహన్ గారు చేసిన వ్యాఖ్యల మీద మీరేమంటారు? ఇప్పుడు డెఫినెట్గా ప్రజల్లో ఏం అభిప్రాయం ఉందంటే, ఉదికేమో చంద్రబాబు నాయుడు గారు బీదరుపులు వస్తాడు, నాకు ఇంకా ఆఫీస్ లేదు, కుర్చీ లేదు, బెంచీ లేదు అని చెప్పేసి ఒకవైపు చెప్తాడు. రెండో వైపు వచ్చేసి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆ ప్రమాణ స్వీకారమే ఒక భారీ ఎత్తున, దాని తర్వాత ఇంతకుముందు చెప్పినట్లు క్యాంప్ ఆఫీసుల్లో ఈవెన్ పూలదండల కోసమే 40 లక్షలు ఖర్చు పెట్టినట్టుగా పేపర్లో చూసి, 40 లక్షలు ఒకసారి పేపర్లో వచ్చింది కేవలం పూలదండల కోసము ఎల్ బ్లాక్లో. తర్వాత వచ్చేసి సంక్రాంతి కానీ సంక్రాంతి సంబరాలు కానీ ఈ లోపల అది మామూలు ఫైట్ కానీ స్పెషల్ ఫైట్ కానీ ఒక ట్రూప్ పోవడము. కాబట్టి ఒకవైపు వచ్చేసి చేతికి ఎముక లేనట్టుగా ఖర్చు ఒకవైపు, మరొక సైడ్ వచ్చేసి బీదరుపులు. ఇది ప్రజలు వచ్చేసి దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. గతంలో మీరు చెప్పినట్లు గత 9 ఏళ్ల పరిపాలనకు ఈ పరిపాలనకు చాలా కనబడుతుంది. ఇక రెండవది వచ్చేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్కు ఇది మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే ఇది వన్ డే వ్యవహారం అంతే. ఇది యాక్చువల్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వాలా, దాని తర్వాత ఎన్డీసీ ఉత్తరాఖండ్ తర్వాత ఎన్డీసీలో రాటిఫికేషన్. కాబట్టి వన్ డే వ్యవహారం, దీనికి 11 నెలలు అవసరం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని మేము 11 నెలలు అయింది కాబట్టి అడుగుతున్నాం. మేము ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇది ఒకరోజు వ్యవహారానికి 11 నెలలు అవసరమే ఉంది.
అటు మోడీ గారికైనా సరే చంద్రబాబు నాయుడు అడిగేదానికైనా కానీ. కాబట్టి ఇన్నాళ్ళు అవసరమే వచ్చింది అనేది ఒకటి. రెండవది, దీనికి చట్టం కూడా అవసరం లేదు. ఓకే. ఇక మూడో విషయము, చట్టంలో కొన్ని ఎగ్జామిన్ అనేవి కొన్ని ఉన్నాయి, కొన్ని షల్ విల్ అనేవి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఎగ్జామ్ దానికి కొంత రిలాక్సేషన్ ఉంది. కానీ మిగతా దాంట్లకు ఇప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కానీ, పోలవరం కానీ, లేకుంటే ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ఇవన్నీ రెవెన్యూ లోటు, ఇవన్నీ డెఫినెట్గా చేయాలా. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కొన్ని దానికి ఎగ్జామ్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్కి ఆలోచించవచ్చు. కాబట్టి ఓవరాల్గా దీంట్లో చూసినప్పుడు 13th ఫైనాన్స్ కమిషన్ కింద అది రొటీన్గా రావాల్సినవి, రొటీన్గా మనకు అన్ని రాష్ట్రాలతో మనకు వస్తుంది, అది చట్టానికి సంబంధం లేదు. కానీ దాంట్లోనే ఇంకా 700 కోట్లు రావాలా 13th ఫైనాన్స్ కమిషన్ దే. కాబట్టి ఏ విధంగా చూసినా ఆ రోజు రాజ్యసభలో హామీ కానీ, చట్టంలో ఉన్న అంశాలు కానీ, లేదా రొటీన్గా రావాల్సినట్టు కానీ కేంద్రం నుండి రావడంలో తెప్పించడంలో అటు చంద్రబాబు వైఫల్యం చెందాడు. బీజేపీ వాళ్ళకు బహుశా ఈ రాష్ట్రాన్ని కూడా వచ్చేసి వాళ్ళకు పెద్ద లేదు కాబట్టి వాళ్ళకు బీహార్ నెక్స్ట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు పెద్దగా ఈ రాష్ట్రం మీద కాన్సన్ట్రేషన్ అంత ఉండకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడుకి అవసరం ఉంది. కానీ చట్టపరంగా బిల్లులో పొందుపరిచిందా లేదంటే లీగల్ గా ఇట్స్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్స్ అష్యూరెన్స్. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ కూడా దానికి ఇవ్వమని అంటలా, కానీ ఇట్స్ ఓన్లీ అష్యూరెన్స్. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని మనం డిమాండ్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? మీ చేతిలో ఉంది కదా, మీరు కేంద్రంలో భాగస్వామి, మీరు కాంగ్రెస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి లేదండి. రైట్, ఓకే. వాళ్ళని జనం కూడా చేయనట్లేదు కదా. మీరు ఇప్పుడు ఆయన వారు అంటే అందులో ఉన్న బిల్లులు అంటే ఎగ్జామ్ ఉండొచ్చు. ఒకటి మాత్రం వాస్తవం అండి, ఒకటి ఈ డబ్బు ఖర్చు పెట్టడం కానీ మా ఓటాలు అయితే సంతోషిస్తాం. మీరు పోలవరానికి ఏడాదికి 4,500 కోట్లు ఖర్చు పెట్టి టకటక నిజంగా 3 ఏళ్ళలో పూర్తి చేయండి. మీరు పట్టిసీమ ద్వారా 2 కోట్ల ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్తున్నట్టుగా ఈనాడులో రాసింది. 2 కోట్ల ఎకరాలకి అసలు మొత్తం వ్యవసాయ భూమి ఎంత? మీరు 2 కోట్ల ఎకరాలకి 2,000 కోట్లతో నీళ్లు ఇచ్చేదట్టయితే ఇన్ని ప్రాజెక్టులు ఎందుకు, ఈ గొడవ ఎందుకు? సరే, అయినా కూడా మాకు సంతోషమే. మీరు పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తే మేమంతా కూడా శభాష్ బ్రహ్మాండం అని మేము ప్రచారం చేసి పెడతాం. బ్రహ్మాండం బజిగోవింది అంటాం. 250 కోట్లు 100 కోట్లు ఇచ్చి పోలవరం ఎప్పుడు కావాలి? పట్టిసీమ మంచిదే, ఓకే, మాకేం అభ్యంతరం లేదు. అది తీసుకురండి, తెచ్చుకోండి, ఏమైనా చేసుకోండి. పట్టిసీమకి 2 కోట్ల ఎకరాలకు నీళ్ళు ఎట్టిస్తారండి? 2 కోట్ల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేదైతే 2,000 కోట్లతోటే ఇన్ని వేల కోట్లు 20,000 కోట్లతోటి పోలవరం ఎందుకు ఇంకా? అందుకే రేపు మీరు చూస్తారు కదా ఎంత అవుతుంది. నాయకులు, ప్రధానమైన బాధ్యతలు ఉన్న వాళ్ళు ఇట్లాంటివి చూసినప్పుడు జనరల్ గా హేతుబద్ధమైన ప్రశ్న వస్తుంది కదా, అరే ఎందుకు మరి ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనే ఫీలింగ్ రాకుండా మాట్లాడితే ఒక ప్రాజెక్ట్ కి డిఫరెన్స్ ఉంటుంది. దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే 2 కోట్ల ఎకరాలకి ఎట్లా ఇస్తారు సార్? వాళ్ళంటే మేము అన్నది కాదు కదా, చంద్రబాబు గారు అన్నట్టుగా ఈనాడులో రాశారు. అది అందుకని మొత్తం తీసుకొచ్చి ఏదేమైనా ఒకటి పోలవరం లాంటి ప్రాజెక్టుల మీద ఎక్కువ ఖర్చు పెడితే చంద్రబాబు గారికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ మంచి పేరు వస్తుంది. తద్వారా నిజంగానే అపర భగీరథుడిగా పేరు తెచ్చుకోవచ్చు. మరి ఏం చేస్తారో వారిష్టం. రాష్ట్ర విభజనకు పునాది వేసింది టీడీపీ అన్న కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 23% మంది మాత్రమే ఉన్నారు, 77% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అక్రమార్కులకి రాజ్యాంగ అక్రమార్కులకి కూడా శిక్షణ ఇస్తాడా లింగో గారు అంటున్నారు. దాని మీద సీతారాం నాయక్ గారు ఏం సమాధానం చెప్తారో విందాం. ఇప్పుడు చిన్న విరామం.